ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. యాపిల్ని యాపిల్తో పోల్చాలి కానీ ఉల్లిపాయతో పోల్చుతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసి రుషికొండ ప్యాలెస్ను నిర్మాణం చేశారని మండిపడ్డారు. యోగాంధ్ర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 75 కోట్లు భరించిందని తెలిపారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం గేమ్ చేంజర్ అని చంద్రబాబు కొనియాడారు. You cannot compare apple to onion or something else. One should have sense of comparing. If you don't have sense, public money, we have to use it at most efficiently for a public cause. That is a personal cause, misuse of public money. Yoga is a game changer. To promote that, even Government of India has spent money, we have spent some money. But ultimately, you are going to see the results. మన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 75% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రియంబర్స్ చేస్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ కాస్ట్. 75 crores? ఓకే.